కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు షాక్ తగిలింది. కొడపిగల్ మండలం బేగంపూర్ తండాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేను స్థానిక యువకులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు యువకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేని గ్రామదేవత వద్ద కొబ్బరికాయ కొట్టాలని గ్రామస్తులు కోరారు. కొబ్బరికాయ కొట్టకుండానే ఎమ్మెల్యే వెళ్లిపోయారంటూ గ్రామస్తులు మనస్తాపానికి గురయ్యారు. ఎమ్మెల్యేకు తాము ఓటు వేయలేదా అని గ్రామస్తులు వాదనకు దిగారు. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు షాక్ తగిలింది. కొడపిగల్ మండల బేగంపూర్ తండాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేను స్థానిక యువకులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు యువకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేని గ్రామదేవత వద్ద కొబ్బరికాయ కొట్టాలని గ్రామస్తులు కోరారు. కొబ్బరికాయ కొట్టకుండానే ఎమ్మెల్యే వెళ్లిపోయారంటూ గ్రామస్తులు మనస్తాపానికి గురయ్యారు. ఎమ్మెల్యేకు తాము ఓటు వేయలేదా అని గ్రామస్తులు వాదనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. మహేంద్ర, చెప్పండి. కామారెడ్డి జిల్లా పెద్ద కొడపిగల్ మండలంలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు షాక్ తగిలింది. గ్రామస్తులంతా గోబ్యాకంటూ నినాదాలు చేశారు. అయితే గ్రామంలో అభివృద్ధి పనుల కోసం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాలని చెప్పి గ్రామస్తులు కోరారు. అయితే అక్కడ కొబ్బరికాయ కొట్టకుండా కాకపల్లికి సర్పంచ్ ఎలక్షన్స్ కోసం వెళ్లిపోయారు బండి ఆపకుండా. మళ్ళీ తిరిగి వచ్చేసరికి గ్రామస్తులంతా రోడ్డుపైకి వచ్చి పెద్దకొడపల్లి మండలం బేగంపూర్ తాండాలో ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. అడ్డుకుని గోబ్యాకంటూ నినాదాలు చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వెళ్తున్నారని చెప్పేసి వారందరూ నిరసన వ్యక్తం చేయడంతో తూక ముడుచుకొని కారులో తిరిగి వెళ్లిపోయిన పరిస్థితి వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ మహేందర్. పల్నాడు జిల్లా